నమస్కారం అండి. మాది రాజానగరం మండలం, రాజానగరం నియోజకవర్గం, దివాన్ చెరువు గ్రామం, ఎస్సీ మాదిగపేటకు సంబంధించి ఒక విషయాన్ని మీడియా మిత్రుల ద్వారా పంచుకోవడానికి ఈరోజు ఆహ్వానించడం జరిగింది. ఇక్కడ ఉన్న కుటుంబం మా చిన్నమ్మగారే కూతురు, మాకు చెల్లి అవుతుందండి. ఇతను భర్త, 3 పిల్లలు. ఆ అమ్మాయి 7 నెలల కిందట ఒక అవమానానికి గురై చనిపోవడం కూడా జరిగింది. ఆ విషయంలో ఎఫ్ఐఆర్ అయింది. కానీ 7 నెలలైనా ఈ పిల్లలకి గవర్నమెంట్ నుంచి వచ్చి రాయితీ ఎందుకు రాలేదని నిన్న డిఎస్పీ ఆఫీస్కి వెళ్ళడం జరిగిందండి. అక్కడికి వెళ్ళి ఆరా తీయగా నెంబర్ కనీసం ఆన్లైన్ కూడా అవ్వలేదు. కేసు నెంబరు ఆన్లైన్ అవ్వకపోవడం వల్ల ఈ నెంబరు అమౌంట్ రాలేదేమో అని అనుకున్నాం. ఆ రోజు డిఎస్పీ గారు వచ్చి ఎంక్వైరీ చేసి కేసు పకడ్బందీగా రాసాం. భార్య చనిపోయింది కాబట్టి మేమేం బాధపడకమ్మా, నీకు గవర్నమెంట్ జాబ్ వస్తుంది, పిల్లల్ని ఆ జాబ్తో పెంచుకుందిగానని ఆయన హామీ ఇవ్వడం జరిగింది. గవర్నమెంట్ నుంచి రాయితీ కూడా 8,25,000 వస్తుందని చెప్పారు. అది కూడా ఇప్పటి వరకు కనీసం ₹1 కూడా రాకపోవడం, ఆ కుటుంబాన్ని ఎవరు ఆదుకోకపోవడం కూడా జరిగిందండి. ఇంతవరకు కూడా గవర్నమెంట్ నుంచి ₹1 కూడా రాకపోవడం ఏంటని ఎంక్వైరీ చేయగా అసలు కంప్లైంట్ ఇచ్చింది, కంప్లైంట్దారు నెంబర్ కూడా లేదు. ఇంకా మీకు మెసేజ్ వస్తుందని చూస్తున్నాం. మా కుటుంబస్తుల నెంబరే అందులో లేనప్పుడు మాకు మెసేజ్ వస్తుందని ఎలా నిలదీసామండి. నిన్న తీగా ఒక 1 వీక్ టైం ఇవ్వండి అని అడిగారు. మాకు ఏదో మొత్తం మీద ఈ కేసును తారుమారు చేసే ప్రయత్నం జరుగుతుందని అనుమానించి మీడియా మిత్రుల్ని ఆహ్వానించాం. మీడియా ద్వారాగా మాకు న్యాయం జరగాలని, మా కుటుంబానికి పిల్లలకి న్యాయం జరిగేదాకా మీడియా దళిత సంఘాలను ఆశ్రయిస్తామని అనుకున్నామండి మేము. కానీ అంతకన్నా ముందు మీడియా మిత్రుల దగ్గరికి వెళ్తే ఈ రోజుల్లో జరగని న్యాయం ఏది ఉండదని ఆశ్రయించడం జరిగింది. ఆ రకంగానే ఈరోజు పిలిచామండి మిమ్మల్ని. ఖచ్చితంగా ఈ కుటుంబానికి న్యాయం జరిగే వరకు ఎస్సీ దళితపేట నుంచి ఖచ్చితంగా మేము ఆ కుటుంబానికి అండగా ఉంటామండి. ఒకవేళ నిజంగా జరగకపోయి కేసుని తప్పుదోవ పట్టించే ప్రయత్నం కానీ చేస్తే ఖచ్చితంగా ముందుగా చెప్పినట్టు ఆ ధర్నాకు పూనుకుంటామండి. అంతకీ న్యాయం జరగకపోతే ఆ ధర్నా నుంచి హైవే నిబంధన చేయడానికి కూడా మేము వెనకాడమని ఈ విషయం ఆల్రెడీ కృష్ణ గారికి, మందకృష్ణ మాదిగ గారికి లెటర్ పెట్టడం కూడా జరిగిందండి. ఆయన రీసెంట్గా మాకు 2-3 డేస్ బ్యాక్ అసలు కేసు స్టేటస్ ఏంటన్నది పూర్తిగా కనుక్కోండి, దాన్ని బట్టి నేను ఏం చేయాలో లేదనుకుంటే నేను ఏం చేస్తానో దాన్ని బట్టి నాకు పూర్తి ఎగ్జాక్ట్గా డీటెయిల్స్ ఇవ్వమని చెప్పారు. అందుకనే మేము డిఎస్పీ ఆఫీస్కి వెళ్ళడం జరిగిందండి. ముందుగా ఈ లోకల్ పరంగా మేము చేయవలసిన కొన్ని పనులు ఉన్నాయి కాబట్టి చేస్తున్నాం. దాని గురించే ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. మాకు గవర్నమెంట్ ద్వారా రావాల్సిన రాయితీలు ఖచ్చితంగా పిలిచి ఇప్పించవలసిందిగా కోరుచున్నామండి. మరో విషయం, ఈ కేసు పెట్టిన 2 రోజులకే డిఎస్పీ రావడం జరిగింది. వచ్చి ఆయన పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి మొత్తం కేసు ఫైల్ చేయడం కూడా జరిగిందండి. ఆ రోజుని సుమారు 2 రోజులుగా కేసు పెట్టిన 2 రోజులకే రావడం జరిగింది. కానీ ఇప్పుడు వరకు న్యాయం జరగలేదంటే ఈ కాలయాపన చేయడం వల్ల అంతరాయం ఏంటంటే మాకు అర్థం కావట్లేదు. కేసు తప్పుదోవ పట్టే ప్రయత్నం జరుగుతుంది ఖచ్చితంగానే. ఎస్సీ ఎస్టీ కేసు ఫైల్ అయిందని ఆయన చెప్పాడు. అందులో జాబ్ మ్యాక్సిన్ చేశారండి. ఆయనే స్వయంగా మీకు జాబ్ వస్తుందని చెప్పాడు. పిల్లలకు న్యాయం ఇంతవరకు జరుగుతుందని గవర్నమెంట్ నుంచి వచ్చి రాయితీ కూడా చెప్పాడండి. కానీ సుమారు 7 నెలలు జరుగుతుంది, ఇప్పుడు వరకు ఏ న్యాయం జరగలేదు. కేసుని ఏదో తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరుగుతుందని మాకు అనుమానం వచ్చింది. అందుకనే మేము మీడియా మిత్రుల్ని సహాయం కోరుతున్నాం. చూశారు కదండి, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈ కుటుంబానికి అండగా ఉండి తీరుతాం. ఖచ్చితంగా ఈ విషయం చెప్పడానికే ఇక్కడికి వచ్చామండి. తగిన న్యాయం ఈ కుటుంబానికి చేయవలసిందిగా కోరుచున్నాం. మాదిగల ఐక్యత, మాదిగల ఐక్యత, మాదిగల ఐక్యత. జై మాదిగా, జై మాదిగా, జై మాదిగా, జై మాదిగా. న్యాయం జరగాలి, అన్యాయం జరిగిన అమ్మాయికి న్యాయం జరగాలి, అన్యాయం జరిగిన అమ్మాయికి న్యాయం జరగాలి.